ఎడారిలో ప్రవాహములు. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. కీర్తన 46, 4, 5 వచనాలు. చలనము లేదన్న మాట ఎంత దిట్టమైనది! ఈ లోక విషయముల చేత సులువుగా తత్తరబడుచున్న మనము నిశ్చలమైన స్థితికి రాగలమా? అవును, రావచ్చు. ఇది సాధ్యమే. పౌలుకి ఇది సాధ్యమైంది. అతడు యెరూషలేముకు ప్రయాణమై వెలుచు బంధకములను శ్రమలను అతనికి అచ్చటనున్నవని తెలిసియు వీటిలో ఏదీ నన్ను కదుప నేరదని రూఢిగా చెప్పుచున్నాడు. అతని జీవితంలో అతనిని కదిలించినవన్నీ అతి వరకే కదిలించిండెను కనుక ఇకనేదీ అతనిని కదిలింప నేరదు. ఇప్పుడు అతని ప్రాణము అతనికి తీపిగా లేదు. దేవుడు తన చిత్తము చొప్పున మనలో చేయనుద్దేశించిన దానిని మనం చేయనిచ్చిన ఎడల వ్యసనం కానీ కన్నీరు కానీ మనల్ని ఎంత మాత్రము కదిలింపనేరవు. దేవుడు తన బిడ్డలైన వారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారము సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము నుండి మనమెన్నడనూ తొలగిపోము. జయించు వానిని నా దేవుని మందిరములో స్తంభముగా చేతును, ఇకను అతడు బయటకు వెళ్ళడు. మనలను నిశ్చలమైన ఆ స్థలములోనికి తెచ్చుటకెన్నో చలనములు అవసరమై ఉండును. చివరకు స్తంభముగా చేయబడినప్పుడు మరెన్నటికీ కదలకుందుము. దేవుడు ఒక నగరమందు గాని రాజ్యమందు గాని మధ్యనున్నచో సియోనుపురం వలె అది ఎన్నటికీ కదల్చబడదు. ఆయన ఒకరి ఆత్మలో నివాసమున్నప్పుడు అతడు ఎన్ని శ్రమల మధ్యనున్నను అనిశ్చలుడుగా నుండును. వానిలోని శాంతిని లోకమివ్వలేదు, తీసుకొనలేదు. దేవుడు మన ఆంతర్యంలో నివాసముండగోరుచున్నాడు. ఎందుకనగా మనము లోకమును మన హృదయంలో పెట్టుకొని గాలి వీచగానే ఆకులు రాలిపోయినట్లు దులిపివేయబడుచున్నాం. అయితే దేవుడే మనలో నివాసమున్నచో మనం స్థిరముగా నుందుము. ప్రభువునందు విశ్వాసముంచువారు కదలక నిలుచు సియోను పర్వతం వలె స్థిరులై కదలక యుందురు. బిషప్ లైటన్.